గోలుగా వాగుతున్నావు? బతికి బయటికి వెళ్ళాలని ఆశ లేదా? రే సూర్య, ఇక్కడికి అడుగు పెట్టడమే నీ వంతు. ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా లేక పైకి పోవాలన్నా డిసైడ్ చేసేది ఈ డిక్టేటర్ చేతిలోనే ఉంటుంది. ఈ అందరికంటే నా అడ్డరా ఎక్కడే కాదు ఎక్కడైనా అడుగు పెట్టి ముళ్ళోళ్ళని ఆపేదమ్మ మీకుందా? మీకుందా? చావుతో సమరం అంటే చావుతో చలగాటమే. సై అంటే సైరా నరసింహరెడ్డి అవుతా, తాండ్ర పాపారెడ్డి అవుతా. రే, నీలాంటి చురకత్తులు చూసి ఒంటలు పోసుకొని వణికిపోయే ఒంగోలు మేము ఆకాశ గద్దలం. ఈ గండరగడు గరిట వేట మొదలు పెట్టక ముందే ప్రాణాలతో పారిపో, లేకుంటే నీకు అదే గది పడుతుంది. మనీ కోసం, మట్టిలో మాణిక్యాల కోసం ఎంతో మంది ప్రాణాలు పట్టులు పెట్టుకున్న మీలాంటి పవత్తులకు కటాలు పరిచయం చేయడానికేనా టైగర్ సూర్య రంగంలో దిగింది. సిబిఐ అయినా సిఐడి అయినా మా ముందు తలంచి మాకు సలాం చేస్తే ఈ సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతారు. కాదని కాలం ఎగరేస్తే మా చేతిలో చచ్చిపోతారు. ఈ సూర్యుడికి క్షణం లేదురా. తప్పుల మీద తప్పులు చేస్తూ తప్పించుకోవాలని చూసే మీలాంటి జగత్ కత్తులే డోలు తీసి డోలు వాయించడం వేరా. రే సూర్య, అల్లర్లు రేపటం, అల్లర్లు సృష్టించటం అలవాటైన మాలాంటి అఘోరాలతోనే పెట్టుకుంటున్నావు. నీకు గోరీ కట్టిస్తా. చావును చూసి భయపడడానికి, చూసి భయపడడానికి నేనంతా తిరిగి వాడి కాదు. పులి పెట్టలే సునామీతో షికారు చేసి తుఫాన్తో చక్కర్లు కట్టి ప్రయాణం చేసిన టైగర్ పులిరా. ఇది నా సామ్రాజ్యం. పడగొట్టే టైగర్లైనా, మేసం మెలేసే మనగాళ్ళైనా, ఎదురు లేని మనగాళ్ళైనా మా ముందు తలవంటాల్సిందే. నేను ఎక్కడికి వెళ్ళా తలవంచరా, తలకాయలు తెంచుకుంటూ పోవటమే. కావాలని కొట్లు ఎలుక్కలు మరి కొడతా. కొంచెం దోల ఎక్కువ, దొంగ కూడా ఎక్కువ. ఆ దొర తెరిచిదాకా నా సామ్రాజ్యం అది కోసం అడిగారా? టైగర్ సూర్య అడుగు పెట్టింది రణాన్ని అట్టుకొని చూడు. ఈ ఆంధ్ర టైగర్ పోవాలంటే తెలుస్తుంది. రే సూర్య, 24 గంటల్లో నీ తల తగినరకపోతే నేను విజేంద్రవర్మ తమ్ముడిని గజేంద్రవర్మనే కాదురా, అరుస్తా కరుస్తా నరుకుతానే నారా. నేను కానీ కట్టుబడితే నేలాంటి మృగాలండి వల్ల కాటికే 24 గంటల్లో టైం ఇస్తున్నా. డాక్టర్ రాజారావుని అతని భార్యని చంపినారని ఒప్పుకొని లొంగిపండి, లేకుంటే చచ్చిపోతారు. వస్తా తమ్ముడు, ఆవేశపడకు. వాడు అనుబాంబు లాంటి వాడు. వాడిని గురు చూసి చంపాలి. అన్నా, మనల్ని అవమానించి మనల్ని అరెస్ట్ చేస్తాన్న వాడిని తలగ్గి ఊరుకోమంటావు అన్నయ్యా. వాడిని తల తెరగ నరికి అడ్డంగా తీసుకొస్తా అన్నయ్య. వాడి ఈ
సిబిఐ గారి విషయం రాఖీ బాయికి చూద్దాం, అప్పుడు చంపుదామండి. నువ్వు ముందెళ్ళి కాశీని కలు. ఓకే అన్నయ్య, వస్తా.